మరి మనందరికీ క్రిస్మస్ సందర్భంగా రాబోతున్న నూతన సంవత్సర సందర్భంగా మరి కేకును కట్ చేస్తూ మనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి మరి దేవుడు అందించాలని మరి వచ్చిన మనందరం కూడా కేక్ కట్ చేస్తుండగా చప్పట్ల ద్వారా విషయం తెలియజేయాలని మీకు ప్రోగ్రాం తెలియజేస్తున్నాం. ఈ రోజు నేను ఎన్ని పాపాలు చేసినానో, ఈ పాపాలన్నీ చేసినానో, ఈ రోజు నుంచి దేవా యెహోవాను నన్ను క్షమించు, నేను నీ యొక్క ప్రియమైన సేవకుడు, నీ యొక్క ప్రియమైన భక్తుడు, యేసు దారులు నడుస్తాని నడిచిన వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. వర్తిస్తాను నా నమ్మకము. మీరే అంటున్నారా? కానీ మీరందరూ ప్రతిసారి మాకు తెలుసు, నేను చెప్పేది మనలోనే ఒకరు ఉంటారు. ఈ ప్రొద్దుటూరులో కూడా మీరు చూసినారు లేదో, మీరు ఎప్పుడు వేసినా కానీ అటు కాంగ్రెస్ పార్టీకైనా వేస్తారు, అటు రాజశేఖర సార్ పార్టీని వేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టయిందంటే ఇంకా అది మనము తరతరాలుగా మనం అయిపోయినాము వాళ్ళకేని. కానీ మీరు ఆలోచించాలా, అతను ఏ ముసుగులో వస్తున్నాడు? మన మాటలు చెప్పి మన మతం తప్పుకొని ఏమేం జరుగుతున్నాయి మన మీద. ప్రొద్దుటూరులో మీకు తెలుసు, కొన్ని రోజుల ముందు ఏం జరిగింది? నేను మా ఇన్ఛార్జ్ గారు పోతున్నాము, ఫోన్ వచ్చింది మాకు. ఏమని? ఇట్ట SRIT కాలేజ్ కాడ కల్వరి టెంపుల్ అనేది ఒక టెంపుల్ కోసం భూమి పూజ జరుగుతుందని మనం పోయినాము. సమస్య ఏమి? 391 ఫ్లాట్లు అన్యాయంగా అక్రమంగా ఎవరైనా ఏ టెంపుల్ కానీ, ఏ మసీద్ కానీ, ఏ చర్చి కానీ కట్టమని ఎవరైనా చెప్తారా? అది వారి హక్కు, ఎవరి హక్కు వారికి చెందాలా. ఆ రోజు మనం పోరాడినాము, పోరాడితే మా మీద కేసులు, ఇప్పటికీ మా మీద కేసు నడుస్తుంది. మనము పోరాడినాము, ఆ తర్వాత కొందరు కోర్టుకు పోయినారు, ఆ తర్వాత ఆగింది. అది ఏదైనా కట్టాలా చేయాలంటే ఏం చేయాలా? మీకందరికీ కూర్చోబెట్టుకుని మాట్లాడాలా మన ఊరికి ఏం కావాలని. అలాంటి స్థలంలో కట్టాలా వద్దా, కావాలా మనకు 5 ఎక్కడ కావాలా, ఎక్కడ కావాలని చూడాలా. కానీ ఎవరు చేసినారు వారికి కూడా తెలియదు. స్వార్థంతో దొంగ డాక్యుమెంట్లతో భూమి సృష్టించుకున్నారు, పేపర్లు సృష్టించుకున్నారు. వారికి అమ్మించి నిలబడి చేపించింది ఎవరో మీకు అందరికీ తెలుసు. తెలుసా తెలియదా? నేను పేరు చెప్పాలా? తెలుసు కదా. ఎందుకంటే ఇది సాక్ష్యం ఏంటో మీకు తెలుసో తెలియదో, కోర్టును తీసుకుని ఆయన మీద వేశారు. ఆయన కూడా ఆలోచించకుండా పేపర్లు చూసే ముందు ఆ ఏరియాలపై మా సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, ఈ భూమి ఎలాంటిది, నేను అలా మందిరం కట్టాలనుకున్నారు, మీరు చెప్పండి, మీరందరూ ఆమోదిస్తే మేము కూడా వస్తామని చెప్పి మీకు అడిగినారు? అడగలేదు, వాళ్ళు వచ్చినారు, అయిపోయింది. ఇంకొకటి, ఇది ఎవరితో వదిలిపెట్టండి. నికల్సన్ తెలుసు మీకు అందరికీ, పేరు వింటారు. నికల్సన్ అనే ఆయన స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ఆయన తన సొంత డబ్బులతో ఆయన చౌటపల్లిలో ఒక స్థలం కొన్నాడు, ఎవరికి అమ్మలేదు. కానీ ఈ రోజు మీరు చూసినారో దాంట్లో ఫ్లాట్లు వేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, విక్రయిస్తున్నారు. దొంగ డాక్యుమెంట్ 1, 2, 3, 4 సృష్టిస్తే అయిపోయాయంట, 3 సృష్టిస్తే అయిపోయాయి. తప్పు కాదా? మీరు చెప్పండి. ఎప్పుడైనా కానీ చర్చికి ఇచ్చిన నికల్సను, చర్చికే, చౌటపల్లి చర్చికే. ఎప్పుడైనా కానీ ఒక ఏదైనా జరిగింది, ఇక్కడ గలీజ్ అయింది, దాంతో మనము మంచినీళ్ళతో కడిగితే పోతారా, చెడు నీళ్ళతో కడిగితే పోతారా? మంచినీళ్ళతో కడిగితే పోతాది. కానీ వీళ్ళు ఏం చేసినారు? ఆ దొంగ డాక్యుమెంట్లకు పూర్తి మంచి డాక్యుమెంట్లు అని చెప్పి చర్చికి సంబంధించిన స్థలము ఆ ఊర్లో ఉండే క్రైస్తవులకు తలాయిందని చెప్పి బలవంతంగా
ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినా తీసుకోవాలి లేకుంటే బెదిరించో ఆ స్థలంలో ఫ్లాట్ వేశారు. ఆ రోజు మన ప్రవీణ్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి ఆ స్థలం కొనవద్దయ్యా, ఆ స్థలం కొంటే మీరందరూ నష్టపోతారు, కోర్టుకు పోయిన వాళ్ళు ఉన్నారు, మేము పోతాము, ఒకవేళ ఇవన్నీ జరగకపోతే మా ప్రభుత్వం వస్తే చర్చి స్థలం ఖచ్చితంగా మళ్ళా చర్చికి ఇప్పిస్తామని చెప్పినాడు. దేవుడి ప్రతిరూపాలే అల్లా కావచ్చు, యేసు ప్రభువు కావచ్చు, శివుడు కావచ్చు, రాముడు కావచ్చు. దేవుడు అనే వాళ్ళు సమానంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఏమైపోతుందంటే దేవుని పేర్లు చెప్పుకొని కూడా మతాలు కులాలు పేర్లు చెప్పుకొని మనలో మనల్ని వివరిస్తారు. ఇది మనందరం గమనించాల. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు ఆలోచన చేయండి. మన ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మన కొడుకులు కానీ కూతురు లేకపోతే తండ్రుల్లో ఇంట్లో కుటుంబ సభ్యులు సడన్ గా అర్జెంట్ గా 1 లీటర్ కానీ 1/2 లీటర్ కానీ బ్లడ్ ఎక్కించాలా, ప్రమాదంలో ఉండాలని తెలిస్తే ఎవరైనా మనిషి బ్లడ్ ఎక్కించేవాడిని ఏ కులం అని చూస్తామా? ఎవరైనా మనం ఏం చూస్తాం? ఆ టైంలో ఎవడైతే బ్లడ్ కావాలనో సేవ చేస్తాడో, ఎవడైతే ప్రాణ దానం చేస్తాడనే వాని కోసం చూస్తాం. మరి మన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మనం ఏ కులం చూడని మనం రాజకీయాల కోసమో, ఆస్తుల కోసమో, డబ్బుల కోసమో, లేకపోతే ఇంకొక రకమైనటువంటి లాభాల కోసమో కులాన్ని చూడడం అనేది నీచమైన చర్య అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అలా ఎవరైతే ఒక కులాన్ని నా కులమనో నా మతమనో చూస్తే గనక అది చాలా తప్పు. ప్రతి మనిషికి ఒక దేవుడు ఎన్నో రూపాల్లో వారి వారి వ్యక్తిగత అభిప్రాయాల వల్ల ఇష్టాలు ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు. ఒక్కొక్క దేవుడి మీద ఒక్కొక్క వ్యక్తికి ఇష్టం కలగచ్చు, అంత మాత్రాన అది తప్పు కాదు. మనిషికి ఉండాల్సింది గుండెల్లో దేవుడి పట్ల, సాటి మానవుల పట్ల ప్రేమ ఉండాలి. మనం చేసే పని తెలియక తప్పు చేస్తాం. మనుషులన్న తర్వాత మనం అందరం కూడా తెలియక తప్పులు చేస్తాం, దాన్ని దేవుడు క్షమిస్తాడు. కానీ తెలిసి తప్పు చేస్తాం చూడు, దాన్ని దేవుడు క్షమించాడు. ఇది జీవితంలో మనం ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలా. తెలియక చేసిన తప్పుకు దేవుని దగ్గర క్షమాపణ ఉంటుంది తప్ప తెలిసి చేసిన తప్పుకు ఏ దేవుడు క్షమించడు. ఇవాళ సమాజం ఎట్లా తయారైపోయిందంటే మీలో కూడా చాలా మంది నిజాయితీతో, నిస్వార్థంతో ప్రజలలో మంచి వాక్యాలు చెప్పి సన్మార్గంలో తేవాలని చేస్తున్నారు. కానీ కలవరి టెంపుల్ అని చెప్పి సతీష్ అని ఒక వ్యక్తి దేవుని ముసుగులో ప్రొద్దుటూరులో ఉన్నటువంటి చర్చిలన్నింటినీ కూడా తన గుప్పెట్లేక ఆధీనంలోకి తెచ్చుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసినాడు. ఆ ప్రయత్నానికి స్థానిక శాసనసభ్యుడైనటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు మద్దతు పలికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అక్కడ ఆ రోజు కలవరి టెంపుల్ పూజా కార్యక్రమం చేసినాడు. నేను మిమ్మల్ని ఒకటి ఆలోచన చేయమని చెప్తున్నా. ఎక్కడనో టీవీలో హైదరాబాద్ లో కూర్చొని ఇక్కడ ఒక పెద్ద కలవరి టెంపుల్ అనే ఒక సంస్థ నిర్మిస్తాడంట, కోట్ల భూములు డబ్బులు కాజేస్తాడంట. యాన్నో హైదరాబాద్ లోనో యాన్నో కూర్చొని ఆయన ప్రసంగం చేస్తే దాన్ని లైవ్ లో ఇక్కడ చూడాలంట. ఏమన్నా దీనికి అర్థం ఉందా? ఆ ప్రదేశానికి పెద్దలు, దైవాంశ సంభూతులైనటువంటి ఎందరో మంది శక్తిని ధారపోసింటారు. ఆ శక్తి ఆ ప్రదేశానికి పోయినప్పుడు మనలో ఉన్నటువంటి చెడ్డను తొలగించి మంచి మార్గంలో నడిపించేదానికి ఆ పుణ్యస్థలం ఉపయోగపడుతుంది. జెరూసలంకు పోవడం ఎందుకు, లేకపోతే ఇంకొక పెద్ద గుళ్ళకు పోవడం ఎందుకు? టీవీలో చూసే సరిపోలా? దేవుడు ఆశీర్వదిస్తాడు కదా టీవీలో చూస్తే. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే పార్టీలు, రాజకీయాలు, పదవులు ఇవన్నీ శాశ్వతం కాదు. మనిషికి మనిషి ప్రేమ శాశ్వతం. కరుణ అనే పదం నాకు తెలిసి యేసు ప్రభు దేవుడి దగ్గర నుంచే పుట్టిన పదం అది. ఆ రోజు చోటపల్లె భూములు 1922లో దేవిరెడ్డి తిరుబాలరెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి నికల్సల్ దొర 150 రూపాయలు కొన్నాడు. ఆ రోజుల్లో ఆ భూమిని కొన్న తర్వాత దాన్ని తెలుగు చర్చ్ కౌన్సిల్ TCC చర్చ్ వాళ్ళకి దేనికి ఇచ్చినాడు? అక్కడ చర్చి నిర్మాణం చేసి అక్కడ మొత్తము ఆ చర్చికి ఇచ్చి ఇంకొక కొద్దిగా స్థలం ఏదో పిల్లలు ఆడుకునేదానికి ప్లే గ్రౌండ్ కు
ఇవ్వమని ఆ రోజు ఆయన ఆ ఉద్దేశంతో దాన్ని టీసీసీ చర్చ్ వాళ్ళకి ఇచ్చినాడు. అది సర్వే నెంబరు 385. ఆ చర్చి ఆ సర్వే నెంబర్లో 3 ఎకరాల 16 సెంట్లు ఉంది. ఆ స్థలాన్ని కూడా ఎంత నీచమైన చర్య అంటే ఫ్లాట్లు వేసి అమ్మకానికి పెట్టినారు. నేనేమంటానంటే ఖచ్చితంగా ప్రార్థనలు చేయండి మీరు. నేను ఎందుకు ప్రార్థనలు చేయమంటానంటే నా వ్యక్తిగతం కోసమో, నా కుటుంబ ఆర్థిక లాభం కోసమో, లేకపోతే నాకు పదవుల కోసమో నేను ప్రార్థన చేయమని మిమ్మల్ని అడగడం లే. ప్రొద్దుటూరు ప్రజల్ని కాపాడమని ప్రార్థన చేయండి. నిజంగా మనం ఒక వ్యక్తిని చంపాలనే ఉద్దేశంతో చేసి జైలుకు పోతే వానికి బాధ ఉండదు, ఎందుకంటే వాడు తప్పు చేసినాడు కాబట్టి. ఏ తప్పు చేయకుండా జైలు జీవితం అనుభవించిన, అది కూడా ప్రొద్దుటూరు ప్రజల పక్షాన పోరాడి ప్రశ్నించిన అనే ఉద్దేశంతో నన్ను జైల్లో పెట్టినాడు. నేను మళ్ళా మీ అందరికీ మాటిస్తానా, ప్రశ్నించే నా గొంతును రాచమల్లు ప్రసాద్ రెడ్డి తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టా కూడా నా గొంతును ఆపలేడు. 4 లక్షల మంది సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, ప్రతి ఒక్కరూ పీస్ఫుల్ గా టెన్షన్ లేని లైఫ్ తో, ఏ రోజు ఎవడొచ్చి ఆన్లైన్ లో మన పేరు మారుస్తారా, మన భూమిదిలా అంటే మన ఇంటిదని భయపడతా బతికే రోజుల నుంచి విముక్తి కలిగేలాగా మీరందరూ ప్రార్థనలు చేయాలని, మీరు చేసే ప్రార్థనలతో మేము కూడా ప్రార్థనలు చేస్తాం. మనం అందరం ప్రార్థనలు చేద్దాం. దేవుడు ఒక్కడే, ఖచ్చితంగా పైన దేవుడు ఉన్నాడు, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు. దేవుడు ఖచ్చితంగా ప్రొద్దుటూరు ప్రజల్ని రాబోయే 2024లో కాపాడతాడని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈ అవకాశాన్ని ఇచ్చి మీతో పాటు ఈరోజు మా కుటుంబ సభ్యులు అందరం కూడా మీతో పాటు గడిపినారు. మీరు కూడా మా కుటుంబ సభ్యులుగా మేము భావిస్తున్నాం. మనమందరం ఒక కుటుంబ సభ్యులాగా ఉన్నాం. మీకు అందరికీ పాస్టర్లకు నేను మీకు ఒక మాట చెప్తాను. నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాదిరి అబద్ధాలు చెప్పను. నాతో చేయగలిగిన ఉంటే నేను చేస్తా అని చెప్తా, నాతో కాకుంటే కాదని చెప్తా. మీరు ఎప్పుడు ఎటువంటి అవసరము పడినా క్రైస్తవ సోదరులకి నా కుటుంబం వెన్నంటే ఉంటుంది అని చెప్పేసి మీకు నేను మాటిస్తాను. అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా. ఈరోజు మా తండ్రి గారు ఒకసారి ఫాస్టర్స్ ఎవరో కొందరు పెద్దలు వచ్చి ఆయన కలిస్తే, యాక్చువల్గా నేను అప్పుడు హైదరాబాద్లో నిన్న ఫోన్ చేసి నాకు చెప్పినాడు, ఇట్లా వచ్చినారు ఒక 40 మందో 50 మందో ఉన్నారంట, ఒకవేళ మనం ఏదన్నా ఒక చిన్న సహాయం చేయాలనుకున్నా కూడా అందరినీ పిలిచి ఎక్కువ మందికి చేస్తే బాగుంటుంది, ఎట్లా చేద్దామని అంటే, నీ ఇష్టం నాన్న, నువ్వు మాట్లాడు, ఎవరికైనా మనము చేస్తే మంచిదే అని చెప్పేసి ఆ ఉద్దేశంతో చెప్పినాను. తర్వాత మా నాన్న కూడా దానికి అంగీకరించి మీతో మాట్లాడడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన మీరు కూడా అందరికీ ఇప్పుడు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినాం. ఒకటే ఫైనల్ గా నేను రిక్వెస్ట్ చేసేది, దౌర్జన్యం, అహంకారం, రౌడీయిజం ఈ 3 లేకుండా శాంతి ప్రొద్దుటూరును స్థాపిస్తా. శాంతి ప్రొద్దుటూరు. నేను నా కుటుంబంలో నా కూతురు నా కొడుకు ఎలా బాగుండాలని కోరుకుంటానో, ప్రతి వ్యక్తి ఎవరైనా వాళ్ళ పిల్లలు ఎలా బాగుండాలని కోరుకుంటారో, ప్రొద్దుటూరు ప్రజలు కూడా అదే రకంగా బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను. దయచేసి మీరందరూ ఇక్కడికి మా ఆహ్వానం మేరకు వచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి మీ అందరికీ నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇది కూడా మీరందరూ గమనించండి. మీకు భవిష్యత్తులో రాబోయేది 2024లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు. ప్రొద్దుటూరులో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేది నేనే. ఖచ్చితంగా మీరు నాకు ఒక అవకాశం కల్పిస్తే సువర్ణ అవకాశం అవుతుంది. అది కారణం ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఇక్కడ ప్రొద్దుటూరు శాసనసభ్యునిగా నేనుంటే అభివృద్ధిని నేను ఆ 5 ఏళ్లలో గత 50-60 సంవత్సరాలుగా పాలించిన ఎమ్మెల్యే చేయని మంచి పనులు ప్రవీణ్ రెడ్డి చేసినా అనిపించుకొని నేను రాజకీయాల నుంచి తప్పకుండా